హలో అందరూ ఎలా ఉన్నారు? నేను గోవాలో ఉన్నాను. చూసారుగా వాటర్ ఫాల్స్ ఎంత అమేజింగ్గా ఉన్నాయో. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ కోసం వీడియోని కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. స్టే ట్యూన్. హాయ్, గుడ్ మార్నింగ్. డే 1 ఇన్ గోవా. నిన్న ఈవినింగ్ గోవాకి వచ్చేసాము మేము. వచ్చేదారిలో చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూసాము. మీ అందరికీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. రైనీ సీజన్ కదా, రేట్స్ చాలా తక్కువ ఉంటాయని చెప్పారు అందరూ, కానీ రేట్స్ ఏమీ తక్కువ లేవు. సేమ్ రేట్సే అనిపించాయి నాకైతే. మేబీ వీకెండ్ అవ్వడం వల్ల అనుకుంటాను. ఇంకా జిమ్మిని కూడా తోడు తీసుకొచ్చాం కాబట్టి అసలు రూమ్స్ దొరకడం లేవు. సో మా పాత ఫ్రెండ్ ఒక అతను ఇక్కడే పరిచయం అయ్యారనమాట. మేము లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు గోవాకి. సో వాళ్ళకి తెలిసిన రూమ్స్లోనే ఉంటున్నాము. మా జిమ్మి ఏం చేస్తున్నాడు? ఇక్కడ మార్నింగే వర్షం పడింది, చూస్తున్నారు కదా. గోవా మొత్తం గ్రీనరీ, మొత్తం వాటర్ అండ్ గ్రీనరీ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వచ్చేసేయండి. ఇది వచ్చి మేము ఉండే ఫ్లాట్ దగ్గర స్ట్రీట్ వ్యూ చూడండి. ఇది వచ్చేసి బార్ అండ్ రెస్టారెంట్. చాలా బాగుంటుంది ఇది కూడా. సో నేను జిమ్మి అండ్ వెంకీ అలా బయటికి బయలుదేరాము. సో దారిలో మా జిమ్మికి కూడా పార్టీ చేయించేసి అలా తిరిగేసి వచ్చేద్దామని ఇలా బయలుదేరాము. అక్కడక్కడ టూరిస్టులు కనిపిస్తున్నారు. సో ఇవి వచ్చేసి గోవా ఆవులు. ఈరోజు సండే కదా, సో టూరిస్టులు అందరూ బయలుదేరుతున్నారు ఇంటికి. మోస్ట్లీ అంకుల్స్ అండ్ టీనేజ్ బాయ్స్ వాళ్ళే ఉన్నారు. సో వర్షం పడడం వల్ల ఇంకా ఎవరు బయటికి రాలేదు, అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ వర్షం పడుతుందని చెప్పేసి అందరూ ఇంటికి కవర్స్ వేశారు. ఇక్కడ చూసారు కదా ఈ హౌస్కి ఎలా కవర్ వేశారు. సో అలాగే మెనీ హౌసెస్కి నేను చూశాను ఇలా కవర్ వేశారనమాట. మేబీ కలర్స్ అవి పోకుండా అనుకుంటాను. కానీ గోవాలో స్పెషల్ అట్రాక్షన్ ఈ హౌసెసే అండి. డిఫరెంట్ కలర్స్లో చేస్తారు. ఇక్కడ చూసారు కదా గోవా టేస్టీ చాట్. సో ఇక్కడ వెంకీ లాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ చేశాడంట. ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీ ఉంది, రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడే తిందాము అని చెప్పి అంటున్నాడు. ఇది వచ్చేసి బాగా స్ట్రీట్. సో ఇవన్నీ టీటోస్ గల్లీస్ ఇప్పుడు ఇలా ఉన్నాయి. నైట్ చూసారంటే మొత్తం కలకలలాడుతూ ఉంటుంది లైట్స్తో, జనాలతో. చాలా బాగుంటుంది ఈ స్ట్రీట్ అంతా. వెంకీ అండ్ జిమ్మి వాకింగ్కి వెళ్ళారు. ఈ లేన్ చూసారు కదా, ఇక్కడ అన్ని ఆల్కహాల్ బ్రివరేజెస్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ దొరుకుతాయి. సో ప్రస్తుతానికి షట్టర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ప్రస్తుతం టైం 7 AM. సో ఇంకా ఎవరు లేవలేదు అనుకుంటాను. చాలా ప్రశాంతంగా, కూల్గా, చాలా బాగుంది. బాగా ఎట్లుండే గుర్తుందా? సో ఓకే, ఇదే గల్లీ కదా. రాత్రి అంతా లైట్స్ తోటి, షాప్స్ తోటి ఇట్లా కలకలలాడుతూ ఉంటది. సూపర్ అసలు. మార్నింగ్ ఎప్పుడు చూడలేదు నేను దీన్ని. మార్నింగ్ గోవా. షట్టర్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి.
ఇప్పుడే డాగీని పాటికి తీసుకెళ్ళి వచ్చాము. టైం 7:43 నా. చూడండి బయట ఎవ్వరూ లేరు ఎక్సెప్ట్ ఫ్యూ టూరిస్ట్. యాక్చువల్ అయితే ఇప్పటికి అన్నీ ఓపెన్ అవ్వాలి. మార్నింగే వర్షం పడడం వల్ల అందరు ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు. కొంతమంది ఇప్పుడిప్పుడే దిగుతున్నారు. కెసినో మన తెలుగు రెస్టారెంట్. స్మూత్లీ పెయింటెడ్. ఆంధ్ర టిఫిన్స్ బై ఆంధ్ర పర్సన్. మన వెంకీ లాస్ట్ టైం ఇక్కడ తిన్నాడు అనమాట. సో ఆయనకి ఫుడ్ బాగా టేస్టీ అనిపించింది. సో ఈసారి కూడా ఇక్కడికే వచ్చేసాం. నేను ఇడ్లీ వడ తీసుకున్నాను. చట్నీ లూజ్గా ఉన్నా కూడా చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది.